హాయ్ స్టూడెంట్స్, వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని. ఈరోజు ఈ వీడియోలో వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పడం జరుగుతుంది. తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి, ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది వరల్డ్ మ్యాప్లోని పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం, 2 అట్లాంటిక్ ఓషన్, 3 ఇండియన్ ఓషన్, 4 ఆర్కిటిక్ ఓషన్, 5th అంటార్టికా ఓషన్. ఈ ఓషన్స్ కోసం మీకు మ్యాప్ పాయింటింగ్ చేయడం జరుగుతుంది. వరల్డ్ అవుట్లైన్ మ్యాప్ తీసుకున్నాను. ఇందులో వరల్డ్ బిగ్గెస్ట్ అండ్ డీపెస్ట్ ఓషన్ పసిఫిక్ ఓషన్ గుర్తిస్తున్నాను. ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అదేవిధంగా ఇటు రైట్ సైడ్ కూడా ఉంటుంది. పసిఫిక్ ఓషన్ మనం ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా రాస్తాను. పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం. ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రంకి ఆ పేరు మనకి పోర్చుగీస్ నావికులు పెట్టడం జరిగింది. పసిఫిక్ అంటే అర్థం ప్రశాంతమైన సముద్రం అని అర్థం, ప్రశాంతమైన మహాసముద్రం అని అర్థం. పసిఫిక్ ఓషన్ అటువైపు రాయొచ్చు, ఇటువైపు కూడా రాయొచ్చు, 2 కలిసే ఉంటాయి. ఒకటే, ఇక్కడ మ్యాప్లో మనం విడదీసుకోవడం తప్ప మామూలుగా అయితే కలిసే ఉంటాయి. పసిఫిక్ ఓషన్ ఇదే వరల్డ్లో బిగ్గెస్ట్, లార్జెస్ట్, డీపెస్ట్ ఓషన్. సెకండ్ అట్లాంటిక్ ఓషన్. ఈ అట్లాంటిక్ ఓషన్ మీరు ఈ విధంగా ఎస్ షేప్లో ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్ ఏమో మనకు ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ ఎస్ షేప్లో ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ మనకి ఇక్కడ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, గ్రీన్లాండ్, అలాగే యూరప్, ఆఫ్రికా మధ్యలో మనకి వాటిని డివైడ్ చేస్తుంది అనమాట. ఆ కాంటినెంట్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. అట్లాంటిక్ ఓషన్ ఇది సెకండ్ లార్జెస్ట్ ఓషన్. నెక్స్ట్ థర్డ్ లార్జెస్ట్ ఓషన్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అంటే మన ఇండియా, ఇది ఇండియా కింద ఉన్నదే ఇదంతా ఇండియన్ ఓషను. ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం, ఈ విధంగా గుర్తించాలి. ఇండియా కింద ఇండియన్ ఓషన్, ఇదంతా ఇండియన్ ఓషన్. ఇది ఇండియా, ఇది థర్డ్ లార్జెస్ట్ ఓషన్. నెక్స్ట్ ఫోర్త్ లార్జెస్ట్ ఓషన్ మరియు కాంటినెంట్ కూడా అంటార్టికా ఓషన్ లేదా అంటార్టికా కాంటినెంట్. ఈ కిందన సౌత్ వైపు, అది నార్త్ వైపు, ఇది సౌత్ వైపు. ఈ సౌత్ వైపు మనకి ఇలా చూడండి, ఈ సౌత్ వైపు, ఇది సౌత్, ఈ సౌత్ వైపు ఇదంతా కూడా అంటార్టికా ఓషన్. దీని అంటార్టికా మహాసముద్రం కూడా అనొచ్చు. అంటార్టికా ఓషన్ లేదా దీన్నే ఇంకో పేరు సదరన్ ఓషన్. సదరన్ ఓషన్. ఈ యొక్క ఓషన్ ఏంటంటే పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ యొక్క అడుగు భాగాలన్నమాట. దిగువ భాగాల్ని సాధారణంగా సదరన్ ఓషన్ కింద పెరగడం జరుగుతుంది. ఇదేమో అంటార్టికా కాంటినెంట్. స్మాలెస్ట్ ఓషన్ మనకి టాప్లో ఉంది. ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోలు, ఇది నార్త్ డైరెక్షన్, నార్త్ పోలు. ఈ పైన ఉన్నదంతా కూడా ఆర్కిటిక్ ఓషన్. ఇది చాలా చిన్నది, స్మాల్. ఆర్కిటిక్ ఓషన్ అంటే గ్రీన్లాండ్కి నార్త్ వైపు, కెనడాకి నార్త్ వైపు, రష్యాకి నార్త్ వైపు ఉన్నదాన్ని ఆర్కిటిక్ ఓషన్ అంటారు. ఈ విధంగా ఆర్కిటిక్ ఓషన్స్, ఇలాగా 5 ఓషన్స్ అని మనం గుర్తించడం జరిగింది. ఇది మ్యాప్ పాయింటింగ్లో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం మెయిన్ సముద్రాలు, బేస్, కొన్ని ఇంపార్టెంట్ ఒక 15 చూద్దాం. అవి ఇంకో మ్యాప్లో చేస్తాను నేను, అవి చూడండి, గమనించండి. స్టూడెంట్స్, ప్రధానమైన సముద్రాలు మనం బాగా తెలియాలి. ఎందుకంటే ఒక చరిత్ర చదివినా, జాగ్రఫీ చదివినా ఈ యొక్క సముద్రాలు, అలాగే ఏదైనా దేశాలు వాటికి విభజించేవి కానీ కలిపేవి కానీ వాటిని తెలుసుకోవాలంటే ఈ సముద్రాలను బాగా గుర్తుపెట్టుకోవాలి.
అందులో ఈ 15 సముద్రాల్లో మన దేశంలో 2 సముద్రాలు ఉన్నాయి. అవి బే ఆఫ్ బెంగాలు, అరేబియన్ సీ, అరేబియా సముద్రాలు, ఈ 2. అలాగే కలర్స్ని బట్టి మనకి సముద్రాలు ఉన్నాయి కొన్ని. ఉదాహరణకి ఎల్లో సముద్రం, ఎల్లో సీ, పసుపు సముద్రం, ఎర్ర సముద్రం, రెడ్ సీ, బ్లాక్ సీ, నల్ల సముద్రం. ఇప్పుడు బ్లాక్ సీ, నల్ల సముద్రం దగ్గరే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్ యొక్క దక్షిణ భాగంలో ఉంటుంది ఇది. అలాగే తెల్ల సముద్రం, ఈ తెల్ల సముద్రం రష్యాకి నార్త్ వైపు ఉంటుంది. ఆర్కిటిక్ ఓషన్లో ఒక భాగం ఇది, వైట్ సీ. ఈ విధంగా నాలుగు సముద్రాలు ఏమో కలర్స్తో ఉన్నాయి, 2 ఏమో భారతదేశంలో ఉన్నాయి, 6 అయ్యాయి. మిగతా సముద్రాలు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు మ్యాప్ వాటి చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎల్లో సీ, ఇటు జపాన్ ఉంది ఇక్కడ, ఇది జపాను, ఈ ప్రాంతం ఇది జపాన్ ప్రాంతం. ఇటువైపు నుంచి చూస్తే పసిఫిక్ మహాసముద్రంలో సముద్రాలు అంటే ఏం లేవు, ఈ మహాసముద్రాల్లో భాగాలే. వీటిలో చూసినప్పుడు ఇది కొరియా, ఇది వచ్చి చైనా. కొరియాకి చైనాకి మధ్యలో ఉన్నది ఇది పసుపు సముద్రం అండి. ఇది ఎల్లో సముద్రం, పసుపు సముద్రం కొరియాకి చైనాకి మధ్యలో. నెక్స్ట్ జపాన్కి ఇక్కడున్న భూభాగం రష్యాకి మధ్యలో లేదా కొరియాకి మధ్యలో ఈ ప్రాంతం. మీకు ఇలాగా నేను గీతలు పెట్టాను. ఈ ప్రాంతం జపాన్ సముద్రం, సీ ఆఫ్ జపాన్ సముద్రం. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఒకటే, రాయడం అనేది మామూలుగా ప్రొనౌన్సియేషన్ ఒకటే. నెక్స్ట్ సౌత్ చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం. ఇది వియత్నాం అండి. ఇది 10th క్లాస్లో మనకి లెసన్ ఉంది. ఈ వియత్నాం దగ్గర ఉన్నది, లేదా ఇది చైనా. ఈ చైనా దిగువన ఉన్నది ఇదండి. ఈ ఏరియా మనకి దక్షిణ చైనా సముద్రం అండి. ఈ ఏరియా దక్షిణ చైనా సముద్రం, సౌత్ చైనా సీ. ఇది గుర్తించాలి ఇలాగా. నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్, ఇది ఇండియా కదండి. ఇది భారతదేశం, ఇండియా. అని పెట్టాను, ఇండియాలో ఇదండి. ఇది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. ఇది బంగాళాఖాతం అండి. ఇది బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ అరేబియా, వెస్ట్ వైపు. ఇండియాలోని వెస్ట్ వైపు ఉన్నది అరేబియా. కింద వరకు వస్తుంది. ఇదైతే మాత్రం ఇక్కడ వరకే ఉంటుంది. ఈ ఏరియా అరేబియా సముద్రం. నెక్స్ట్ ఎర్ర సముద్రం, ఆఫ్రికాకి సౌదీ అరేబియాకి. సౌదీ అరేబియా ఇదండి. ఆఫ్రికా సౌదీ అరేబియాలో ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను, ఇలా డార్క్ చేస్తున్నాను, ఇలాగా గీతలు గీస్తున్నాను. ఇది రెడ్ సీ అండి. ఇది ఎర్ర సముద్రం. నెక్స్ట్ మధ్యధరా సముద్రం. ఇది మధ్యలో ఉంది, మ్యాప్ పాయింట్ మొత్తం మధ్యలో ఉంది. ఇది మధ్యధరా సముద్రం అండి. ఇదంతా ఈ ఏరియా ఇదంతా మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ. మధ్యధరా సముద్రం ఇంగ్లీష్లో మెడిటేరియన్ సీ. నెక్స్ట్ ఇక్కడ మీకు స్పెసిఫిక్గా కనబడుతుంది ఒక షేపు, ఇదే బ్లాక్ సీ, నల్ల సముద్రం ఇదండి, నల్ల సముద్రం. ఇక్కడ ఒక షేప్ కనబడుతుంది నల్ల సముద్రంకి పక్కన రైట్ సైడ్, ఇదండి క్యాస్పియన్ సముద్రం. నెక్స్ట్ యూరోప్లోకి వచ్చేస్తులోకల్లా మ్యాప్ పాయింటింగ్ మొత్తం యూరోప్లోకి వస్తులోకల్లా ఇది యూరప్, ఇదంతా ఇక్కడి నుంచి ఇదంతా యూరోప్లోకి వస్తులోకల్లా ఇక్కడ మనకి పైన ఇది రష్యాలో ఈ ప్లేస్లో ఈ ముక్క ఇదండి, ఇదంతా రష్యా. ఇది రష్యాలో ఈ ప్లేస్లో ఉన్నది తెల్ల సముద్రం, వైట్ సీ, తెల్ల సముద్రం. ఇది ఆర్కిటిక్ మహాసముద్రంలో భాగం, తెల్ల సముద్రం. అలాగే
ఇక్కడ డార్క్ చేస్తాం చూడండి, ఇది ఈ మొక్క, ఈ భాగం బాల్టిక్ సీ. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ చాలాసార్లు పడింది, నెంబర్ ఆఫ్ టైమ్స్. బాల్టిక్ సముద్రం, బాల్టిక్ సముద్రం ఇదండి ఈ ప్రాంతం. అలాగే ఇక్కడ ఎన్ అని పెట్టాను. ఇక్కడ చూడండి, ఇది ఇంగ్లాండు, ఇది వచ్చి నార్వే. ఇంగ్లాండ్కి నార్వేకి మధ్యలో ఉన్న ఎన్ అని పెట్టాను. ఎన్ నార్త్ సముద్రం, నార్త్ సీ, ఉత్తర సముద్రం, నార్త్ సముద్రం. దీని తెలుగులో ఉత్తర సముద్రం అంటారు. ఈ ఇంగ్లాండ్కి ఇక్కడ ఫ్రాన్స్, ఇది ఫ్రాన్స్ అని ఎఫ్ అని పెట్టాను. ఈ మధ్యలో చిన్నది ఉంది ఈ పాయింట్ మనకి ఇంగ్లీష్ ఛానల్ అండి. ఇది ఇంగ్లీష్ ఛానల్, ఇది ఇంగ్లీష్ ఛానల్ అండి. ఈ విధంగా మనం సముద్రాన్ని ఇక్కడ చూడొచ్చు. యూరప్లో ఎక్కువ ఉన్నాయి. అలాగే తెల్ల సముద్రం, నార్త్ సీ, బాల్టిక్ సీ, ఇంగ్లీష్ ఛానల్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ ఇటు అమెరికా దగ్గరికి వస్తేలోకల్లా మనకి ఈ పార్ట్ ఇలా చూస్తే హడ్సన్ బే అండి. ఇది హడ్సన్, హెచ్ అని పెట్టాను. హడ్సన్ బే అంటారు. అంటే బే ఆఫ్ బెంగాల్ లాగే హడ్సన్ అఖాతం. నెక్స్ట్ అమెరికా నుంచి ఇటు దక్షిణ అమెరికా వైపు వచ్చినప్పుడు, నార్త్ అమెరికా నుంచి సౌత్ అమెరికా వైపు వచ్చినప్పుడు ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ప్రాంతం మాత్రమే కరేబియన్ సముద్రం, కరేబియన్ సముద్రం ఈ ప్రాంతం. ఇక్కడ ఒకటి పూర్తిగా మూడొంతులు రౌండ్గా ఉంది కదండి. ఇది మెక్సికో, ఇది మెక్సికో అండి. ఇది మెక్సికో అఖాతం అండి. ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఇంగ్లీష్లో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అఖాతం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం అమెరికాలో చూడాల్సినవి ఏంటంటే, ఇటు గ్రీన్లాండ్ వైపేమో కెనడా దగ్గర హడ్సన్ బే. నెక్స్ట్ మెక్సికో దగ్గర మెక్సికో అఖాతం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో. నెక్స్ట్ ఇక్కడ సౌత్ అమెరికాకి నార్త్ డైరెక్షన్లో మనకి కరేబియన్ సముద్రం. ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడికి వస్తులో ఇది అలస్కా అండి. ఇది చాలా ఇంపార్టెంట్. అలస్కా ప్రాంతం. ఇక్కడ ఇది బేరింగ్ జలసంధి, కింద బేరింగ్ సముద్రం. ఈ విధంగా వ్యూవర్స్ మీరు మ్యాప్ పాయింటింగ్ అవుట్లైన్ మ్యాప్లో ఇవన్నీ కూడా నేర్చుకుంటారని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.